వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. నేనైతే మునగాకు తాలింపు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది. ఈ తాలింపు తయారీ విధానం చూద్దాం. మునగాకు తీసుకొని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. కుక్కర్లో నీళ్ళు వేసి తగినన్ని ఇలా మునగాకు వేసుకోవాలి. నేనైతే పెద్ద టీ గ్లాసు నీళ్ళు వేసాను. సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత వేసుకోవాలి. కుక్కర్ మూత 2 విజిల్ తర్వాత ఆవిరిపోయాక ఇలా తీసుకోవాలి. చూడండి, వేడి వేడిగా ఉంది, చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇలా ప్లేట్లో వేసుకోవాలి, చల్లారబెట్టుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకొని చూడండి, ఇలా చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండుకోవాలి. ఇలా పిండి పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండిన తర్వాత పక్కన పెట్టుకొని పెనం పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇలా మీడియం సైజులో ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేయించుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు మునగాకు వేసుకోవాలి. మునగాకు వేసుకొని ఇలా వేయించుకోవాలి. మునగాకు కూడా బాగా వేగాలి. ఇలా వేయించుకోవాలి. మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టి వేయించేయండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా వేగిన తర్వాత శనగగింజలు పొడి వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. వట్టిదే తినే అంత బాగుంది. వట్టిదైనా తినచ్చు, స్నాక్స్ మాదిరిగా రైస్లో తినచ్చు, రోటీలో తినచ్చు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మునగాకు తాలింపు అయితే చేసేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది మునగాకు తాలింపు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.